Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? నిన్న మధ్యాహ్నం అధికారులపై దాడి జరిగింది. అర్ధరాత్రి నుంచి అరెస్టులు మొదలైపోయాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు యాక్షన్కి దిగారు. ఆ అప్డేట్స్ ఒకసారి మనం చూద్దాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. 55 మంది రైతులు గ్రామస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఈ అరెస్టులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు అదుపులోకి తీసుకున్న తర్వాత. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వెళ్లారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డి, ఇతర అధికారులు. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అభిప్రాయ సేకరణని అడ్డుకున్నారు స్థానికులు. ఏకంగా అధికారులపై దాడి చేశారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అధికారులు. అయినా వెంకటరెడ్డి సహా మరికొందరు అధికారులకు గాయాలయ్యాయి. అధికారులపై దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. దాడికి పాల్పడ్డ 55 మందిని అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రతినిధి శివకుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివకుమార్, మొత్తం ఎంత మందిని తరలించారు? ఇంకా అదుపులోకి తీసుకురావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో వాళ్ళు ఏమంటున్నారు? నిన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే ఇతర అధికారులపై జరిగినటువంటి దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత లగచర్ల గ్రామం అలాగే రూటిబండ తాండా, లగచర్ల తాండా ఈ 3 తాండాలకు సంబంధించినటువంటి సుమారు 55 మంది పైగా రైతులు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా అంతకంటే ముందే వీడియోలలో చూసి వారందరినీ గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత ఈ చర్యలకు పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మిగిలిన వారిని కూడా అంటే మరికొంతమందిని కూడా ఈ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ దాడి ఘటనకు సంబంధించి బొమ్రాస్పేట్ పిఎస్ లో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాత్రి 10 గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలీసులను బుమ్రాస్పేట పిఎస్ లో మోహరించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ 3 లగచర్ల కావచ్చు, రోటిబండ తండా, లగచర్ల తండాలో ఈ రైతులందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామంలో కూడా ఒక మరోసారి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరందరినీ కూడా ఇంకొంతమందిని కూడా గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. రైట్ శివ.